సరే రిలీజ్ రెడీగా ఉంది. కరెక్ట్గా ఏ డేట్కి వస్తాం అనేది 2-3 రోజుల్లో మేము నిశ్చయించి పేపర్ ద్వారా న్యూస్ ద్వారా తెలియపరుస్తాం. అనూప్ రూబెన్స్ గారు అర్జెంటుగా బెంగళూరు వెళ్ళవలసి వచ్చి ఈరోజు రాలేకపోయారు. యాక్చువల్లీ ఇంతకీ ఈరోజు అతనే హీరో, ఎందుకంటే ప్లాటినం డిస్ఫంక్షన్. ఆయన రాలేకపోయినందుకు చాలా కొంచెం బాధగా ఉంది. కానీ ఆయన అర్జెంట్ పనిలో వెళ్ళారు, ఆయన అపాలజీస్ అడిగారు అన్నమాట. సో ఈ సినిమా మేము కష్టపడి ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేసి ఈ సినిమా మేము రెడీ చేసాము. సెన్సార్ వాళ్ళు కూడా చూసి అందరూ అభినందనలు తెలిపారు. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అందరూ మా యూనిట్ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఏంటంటే మిగతా డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత థియేటర్స్ ఇవన్నీ చూసుకుని మంచి రోజు చూసుకుని రిలీజ్ చేద్దామని నిశ్చయిస్తున్నాం అన్నమాట. సో ఒకసారి తెలిసిన తర్వాత మీ అందరికీ తెలియవస్తాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఈ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారంటే వీళ్ళే యాక్చువల్లీ కారణం మన సినిమా తయారవడానికి. సో నేనేదో చేస్తుంటాను, కానీ ఇప్పుడు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కోఆపరేషన్ వల్లే మన సినిమా చేయగలిగాం. మేము ఒక సినిమా మొదలుపెట్టి రిలీజ్ చేయడం అనేది ఒక యజ్ఞం లాంటిది అనమాట, ఒక ప్రాజెక్ట్. అలాంటిది మేము చేయగలుగుతున్నాం అంటే వీళ్ళందరి సహకారంతో చేయాలి. సో ఒక్కొక్కరిని పేరు చెప్పకుండా మొత్తం మా అందరి టీంకి నా తరఫున కృతజ్ఞతలు. తర్వాత బిఆర్ రాజు గారు పెద్ద సినిమాలకు పిఆర్ఓ చేస్తుంటారు. మా ఫ్రెండ్షిప్ వల్ల నేను అడిగితే తప్పకుండా చేస్తానని చేస్తుంటారు. ఆయనకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. నాకు ఎందుకు వెళ్ళిపోయారు ఆయన. సో మీడియా ఫ్రెండ్స్ అంతాను ఇంతకుముందు సినిమాలు కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు. అలాగే మీరు కోఆపరేట్ చేసి మా సినిమాను సక్సెస్ చేసి ఇంతకుముందు కూడాను మంచి సినిమాలు చేస్తానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.